గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉజ్జయినికి వచ్చేసామండి. మార్నింగ్ జ్యోతిర్లింగాల్లో ఒకటి జ్యోతిర్లింగమైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఇది ఉండేది క్షిప్రా నది అంట. క్షిప్రా నది అంటే అర్థం ఏంటంటే గంగా నదులు అనమాట. గంగా నదిని ఇక్కడ లోకల్ నదిని క్షిప్రా నది అంటారు. సో మార్నింగ్ నది స్నానానికి అయితే వచ్చేసాము. చూడండి మీకు ఎలాగుందో చూపిస్తాము. ఇదిగో చూడండి నా చుట్టుపక్కల నదీ స్నానం. ఇది చూస్తుంటే మీకు కాశీ గుర్తొస్తుంది. నాకైతే కాశీలోని నది గుర్తొస్తుంది. సేమ్ గంగా నది అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్. చూడండి మీకు చూపిస్తుంది. ఇదిగో చూసారా గంగా నది లాగానే ఉంది కదా, సేమ్. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్టయితే గంగా నది లాగానే ఉంది. అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు, నది స్నానాలు సేమ్. ఎక్స్క్యూజ్ 3 రోజుల నుంచి జలుబు దగ్గుతో బాధపడుతున్నా. ఈ జర్నీలు కాదు కానీ అయినా కూడా ఎంతో ప్రశాంతంగా, అసలు తిరగలేని నది లేదా అనిపిస్తుంది అనమాట. ఇంకెన్నున్నాయో నదులు నేను దర్శించుకోవడానికి, నేను మునగడానికి. దేవుడు నాకు నిజంగానే ఇచ్చిన అదృష్టం అనమాట. ఇంత అద్భుతాన్ని నా కళ్ళతో నేను చూస్తాను అనుకోలేదు. తీర్థయాత్రలు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడం కూడా ఒక గొప్ప విషయమే. ఎందుకంటే ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నేను ఒక విషయం చెప్తున్నానండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్టార్ట్ చేసేసుకోండి. పిల్ల పిచ్చికాళ్ళు పెరుగుతూ ఉంటారు. కొంచెం బాధ్యత ఉండాలి కాదంటలేదు, బట్ స్టిల్ ఎంత వీలైతే అంత వాళ్ళకి కూడా కొంచెం బాధ్యత అప్పగించి చిన్నప్పటి నుంచి మనం కూడా మన చిన్న ఏజ్ నుంచి కొంచెం ఇలాగ తీర్థయాత్రని స్టార్ట్ చేస్తే చాలా కష్టపడుతున్నారండి. ఇక్కడ 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మెట్లు దిగలేకపోతున్నారు, సాయం కోరుకుంటున్నారు. వాళ్ళ బ్యాగులు వాళ్ళు ఎత్తుకోలేరు. సో అంత కష్టపడే బదులు కొంచెం ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. చాలా చాలా బాగుంది, అద్భుతమైన ప్లేస్. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఆమీలితాక్ష